నా సినిమాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని మీరు చూస్తే ప్రతి మూవీ కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు ఎడ్యుకేషన్, లంచానికి వ్యతిరేకంగా, తర్వాత బ్లాక్ మనీ, అలక్ష్యం, ఇలాంటి సినిమాలన్నీ చేశాను. సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు. అందులో నుంచి బయటకు రావాలనే ఈ రోబో చేశాను, ఎందుకంటే ఏది రిపీట్ కాకూడదని. ఇప్పుడు మళ్ళీ అలా కూడా కాకుండా వేరే ఒక జోనర్లో సినిమా చేయాలని అనుకున్నప్పుడే ఈ కథను నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఐకి నిజమైన అర్థం చెప్పాలంటే, నాకు సంబంధించినంత వరకు థియేటర్లో ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులందరూ మైమర్చిపోతారు. ఐ అనేది శంకర్ గారి విజన్. ఏ నటుడైనా ఈ సినిమా చూసేటప్పుడు ఇలాంటి గొప్ప పాత్ర నాకు దొరకలేదే అని అనిపించేటటువంటి సినిమా అదే ఐ. ఐ సినిమాలో ముఖ్యమైన పాత్ర లింగేశ్వర్. అతనికి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలో గెలవాలని కోరిక. బాడీ బిల్డర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్. ఆ ఫిజిక్ తీసుకురావడానికి చాలా కష్టమైంది, అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. క్యారెక్టర్ ని డిజైన్ చేసేటప్పుడు ఆర్నాల్డ్ హెయిర్ కర్లింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కర్లింగ్ కూడా కాదు, ఇలా తిరిగి ఒక స్టైల్లో ఉంటుంది. దానికోసం చాలా ట్రై చేసి సేమ్ అలాగే ఉండేలా తీసుకొచ్చాం. లింగేశ్వర్ని చూసినప్పుడు ఇతను ఉన్నాడు, ఇలాంటి అతను మన పక్కింట్లోనో మన పక్క వీధిలోనో ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది ఈ క్యారెక్టర్. ఇండియాలో ఉన్న బాడీ బిల్డర్స్ అందరినీ కాంటాక్ట్ చేసి ఎవరెవరు ఇంట్రెస్టెడో ఒక పెద్ద ప్రాసెస్లో జరిగింది. బాడీ బిల్డర్స్ ఏ షేప్లో ఎలా ఉంటారో వాళ్ళ కొంచెం కూడా తగ్గకుండా సేమ్ అలాగే ఓ లుక్లో ఉన్నారు. బస్తీలో ఉండే కుర్రాలు మాట్లాడేటప్పుడు చాలా ఎగ్జైట్ అయితే పరేషాన్ అయినాను మావా, పూరిని చూసినానా పరేషాన్ అయినాను మావా ఇలా మాట్లాడతారు. తను మాట్లాడమే లోకల్ గా ఉంటుంది, పక్క బస్తీ యాస. స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ఒక లాంగ్వేజ్ లో ఈ పాట రాయాలి. ఎంత మొరటుగా ఉన్నా అందులో మళ్ళీ ఒక కవితాత్మకత కలిగినటువంటి సరళత్వం, ఓ చిన్న డెప్త్ లేకుండా శంకర్ సార్ ఏ పాట రాయించడు. నేను దీన్ని ఒక దేశీ ఈడిఎం కలిసిన డాన్స్ సాంగ్ లా చేద్దాం అనుకున్నా. అలాంటి ఎలిమెంట్స్ తో వచ్చిందే ఈ పాట. The hero is driving on a motorcycle down a road and the motorcycle turns into the girl. బైక్ హెడ్ లైట్ వెళ్ళి ఎక్కడ సీట్ అవుతుంది, హ్యాండిల్ బార్ వచ్చి ఎక్కడ సీట్ అవుతుంది, అలాగే ఇంజిన్, సీట్ ఇవన్నీ బాడీలోకి వెళ్ళి ఒక్కొక్కటిగా సెటిల్ అవుతాయి. ఏమీ ఇందులో చాలా విషయాల్లో మార్పు వచ్చేది చాలా గొప్పగా చేశారు. It's so beautiful and thought, Shankar sir is genius. The challenges of these shots, how do you approach them, how do you make them look good, how do you make them believable for certain, and how do you kind of do it in a way that's pleasing to the audience. ఈ పాటలో నేను పరేషాన్ అయ్యా, మీరు కూడా ఖచ్చితంగా పరేషాన్ అవుతారు. దగ్గర ఒక 25% ఆఫ్ ద మూవీ విల్ బి ఇన్ చైనా. అదొక ప్రశాంతమైన ఒక ఊరు. ఆ ప్రశాంతత మధ్యలో డైరెక్టర్ వెతికి తీసిన చాలా ప్రశాంతమైన అందం అది. పూలనే కొనుకేయమంట
తను వచ్చేనంట తను వచ్చేనంట హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చేనంట. మేము చేసిన లొకేషన్లన్నీ చైనాలోని వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. టెంపరేచర్ చూస్తే మాత్రం 0-10 ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు మంచు కురుస్తుందో తెలీదు. ఇంత క్రూ మొత్తం ఎక్విప్మెంట్తో క్రూ అంతా వెళ్ళి ఎంతో హార్డ్ వర్క్ చేసి సౌత్ చైనా నుండి నార్త్ చైనా వరకు ట్రావెల్ చేశాం. పూలనే కునికేయమంట అనే ఒక పాట ఉంది. అందులో చుట్టూ కొండలుంటాయి, మధ్యలో నీళ్లుంటాయి. అక్కడ విక్రమ్ క్యారెక్టర్ పరిగెట్టుకుంటూ వచ్చే ఒక షాట్. ఇలా డ్రీమీగా ఉండే షాట్స్ చాలా ఉన్నాయి. సో తను రాసుకొచ్చిన పాట పూలనే కునికేయమంట తను వచ్చనంట. ఐ అంటే నేనను అర్థం తెలుసు నిన్న మొన్న, ఇక నేను తనయిన తర్వాత ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ. అంటే మరి నేనను అర్థము తెలుసు నిన్న మొన్న. ఒక రియల్ మోడల్ గాను ఒక బ్యూటిఫుల్ గర్ల్ గా ఉండేలా ఒక అమ్మాయిని క్యాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎమీ జాక్సన్. ఆ అందం ఇండియన్ సినిమాలోనే చూడని ఒక గొప్ప అందం. సినిమా కోసం విక్రమ్ సార్ ఏదైనా చేయడానికి ఎలా రెడీగా ఉంటారో అలాగే మేము కూడా డెడికేటెడ్ గా ఎంత హార్డ్ వర్క్ చేయడానికైనా రెడీగా ఉండేవాళ్ళం. ఏంటి నీ లెవెల్? సైకిల్స్ తో చాలా మంది చేస్తూ వచ్చి ఆ సైకిల్స్ తోనే ఫైట్ చేసే ఒక ఎపిసోడ్ ఉంది. దానికి పీటర్ మింగ్ ఏం చేశారంటే సైకిల్ ఛాంపియన్స్, ఒరిజినల్ ఛాంపియన్స్ అందరినీ తీసుకొచ్చి దే ఆర్ ద బెస్ట్ ఛాంపియన్స్ ఇన్ చైనా. ఆ ప్లేస్లో కొరియోగ్రఫీ చేశారు. ఒకరిద్దరు ఇక్కడ కొట్టబోతుంటే కాలు పైకి వెళ్తుంది, ఆ కాలు పైకి వెళ్ళేంత లోపల ఒకడు వస్తాడు, తను మిస్ చేసుకొని కొట్టాలి. అంత టక్ 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 అంత ఫాస్ట్ గా వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, అచ్చం మెషిన్స్ లాగే. 国际化的动作，所以我觉得让大家会看到一些新的东西。For this movie, I really want to bring something new for the action part. So I'm combining the Chinese style as well as international fighting style. ఒక 7 యాడ్స్ కలిపి ఒక సాంగ్ లాగా ఐలా ఐలా అని ఒక సాంగ్ ఉంది. అన్నీ చేర్చటం, అలా అన్ని ఐడియాస్ కలిపి ఒక సాంగ్ చేయడం, దాన్ని ఒప్పించడం వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. అంటే వేరే అంశం గురించి చెబుతూ వేరే వస్తువు గురించి ప్రస్తావిస్తూ పాటని సరసగీతంగా ఒక యుగళ గీతంగా ఒక ప్రేమ గీతంలాగా తయారు చేస్తూ చూస్తున్నప్పుడంతా ప్రేమ గీతంలాగా యుగళ గీతంలానే ఉంటుంది. కాకపోతే తెర మీద చూస్తున్నప్పుడు ఇది ప్రేమ కాదు, ఒక వస్తువు గురించి మాట్లాడుతుంటాం. మనలో ఒక అపరిమితమైన మంచి ఎనర్జీ వస్తుంది. కారణం ఎంతో గొప్ప ఎనర్జెటిక్ గా ఉంటుంది బాస్కో సీజర్ చేసిన కొరియోగ్రఫీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకటి ఫన్నీగా ఉంటుంది, ఇంకొకటి రొమాంటిక్ గా ఉంటుంది. ఒక చిన్న కథగా ఉన్న 30-40 seconds లో ఆ కథ చెప్పాలి, ఆ ప్రోడక్ట్ గురించి చెప్పాలి, వాళ్ళలో ఉన్న రొమాన్స్ గురించి చెప్పాలన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందులో కథలో ముఖ్యమైన పాత్ర వచ్చి ఆ గూనివాడి పాత్ర. ఛాలెంజింగ్ అనిపించింది ఏంటంటే అది అవలక్షణంగానూ ఉండాలి, అట్ ద సేమ్ టైం అదే సినిమా మొత్తం వస్తుంది కాబట్టి చూడ్డానికి ఇబ్బందిగానూ ఉండకూడదు. ఫోటోగ్రఫీ చేసే విధంగా చేస్తే అది అందమైన ఒక గగుర్పాటు కలిగించాలి. మేకప్ వర్క్ చాలా క్రూషియల్ అవటం వల్ల వేటాని అప్రోచ్ అయ్యాం. వేటా వాళ్ళు ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఫిల్మ్ చేస్తున్నారు.
ఒక ఆర్ట్ గురించి అంటే ఆశ్చర్యం. అందులోనూ ఒక ఎగ్జైట్మెంట్తో డెడికేషన్గా ఆ టీం వచ్చి నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. అందుకు మించి And Shankar is a great director. He knows what he wants, and he's created this. అప్పుడు విక్రమ్ వచ్చి నేను దీనికోసం నా శరీరాన్ని తగ్గిస్తా అన్నారు. తన కష్టపెట్టుకోవటం తనకెంతో ఇష్టం. అరౌండ్ 25 kgs వరకు ఆయన ఓవరాల్గా వెయిట్ తగ్గారు. నార్మల్ ఫుడ్ ఉండదు, డైట్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుంటే పాపం చాలా జాలేస్తుంది. ఒక సాంగ్ సీక్వెన్స్లో వచ్చి ఒక బ్యూటీ అండ్ ద బీస్ట్ కాన్సెప్ట్ లైక్ తను డిజైన్ చేశారు. బీస్ట్ లాగా ఒక మనిషి మృగం కలిసినట్టు ఒక ఆకారాన్ని డిజైన్ చేశారు. తన కాన్సెప్ట్ ఏంజల్స్ నిజంగానే రెక్కలతో ఉంటారు. వాళ్ళకి గొడవ, దాన్ని తను క్యారీ చేసిన విధానం చాలా బాగుంది. ఆ సాంగ్ చూసామంటే ఆ బాడీ పాస్చర్స్, ఆ బాడీ లాంగ్వేజ్, దాన్ని దాటి బయటికి రావాల్సిన ఎక్స్ప్రెషన్స్, చాలా ఒక ఎమోషనల్ పాట. బాస్కో సీజర్కి కాన్సెప్ట్ చెప్పిన వెంటనే తను చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు ఈ సాంగ్. ఇంత పెద్ద ఇండోర్ సెట్, దగ్గర 320 అడుగులకి 160 అడుగులు, ఒక ఎకరం అని చెప్పొచ్చు. ఇప్పుడు తను బీస్ట్గా ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఒక మొరటుతనంతో కూడిన ఒక ప్లేస్, అందులో మళ్ళీ ఒక కళాత్మకత చాలా అందంగా చేశారు ముత్తురాజ్. దానికి తోడు పీసీ సార్ కూడా చాలా గొప్పగా లైటింగ్ చేశారు. ఎప్పుడో ఒక పాత యుగం, ఎప్పుడో ఒక 400 BC, ఒక కొత్త వింత లోకం. ఈ లవ్ గురించి చాలా పెద్ద స్టేట్మెంట్, ఎవరైనా పాడొచ్చు, కానీ ఈ మూవీలో మాత్రం ఇది చాలా చాలా స్పెషల్. నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, నువ్వు లేని లోకంలో నన్నేనే బలి చేస్తా, నువ్వుంటే నా జతగా. ఆ సాంగ్ వచ్చి చాలా సోల్ఫుల్ గా, లోపల ఏదో బాధగా. స్క్రీన్ ప్లే చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఏంటంటే అది చూసే వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కదా, కథ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడి నుంచి వదిలొచ్చాం దాన్ని జ్ఞాపకం పెట్టుకుని తిరిగి మళ్ళీ కథ అక్కడికి వెళ్ళినప్పుడు అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా చూసే వాళ్ళు కూడా అస్సలు ఊహించలేరు ఏం జరగబోతోందా అని. చాలా ఎక్స్పెరిమెంట్స్ చూస్తాం, చాలా కొత్తదనాన్ని చూస్తాం. ఇది నేను మాత్రమే కాదు, సినిమా చూసి అందరూ చెప్తారు ఇది వాళ్ళందరి ఐకి విందులా ఉందని. నేను కూడా ఐ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను.